బడ్జెట్ లెక్కలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈరోజు హాత్ సే హాత్ జోడో యాత్ర మేడారం నుంచి మొదలుపెట్టారు రేవంత్. అంతకుముందు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లిన రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. మేడారంకు వచ్చిన రేవంత్కు బాణాసంచా పేల్చి డోలు వాయిద్యాలతో కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో ఎత్తు బంగారాన్ని రేవంత్ తులాభారం వేశారు. సమ్మక్క సారలమ్మ దర్శనం తర్వాత పాదయాత్ర మొదలుపెట్టారు. భారత్ జోడో యాత్ర ఎన్నికల కోసం కాదు, అదో ఉద్యమం అన్నారు. మేడారం అభివృద్ధి సీఎం కేసీఆర్ విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే మేడారం అభివృద్ధి చేస్తామని రేవంత్ తెలిపారు. కిలోమీటర్ల దూరం నడిపించిన ఒక్క బండి పెట్టకుండా, ఒక్క రూపాయి ఇవ్వకుండా, క్వార్టరో హాఫో ఫుల్లో పొయ్యకుండా, తిన్నా తినకపోయినా ఎండకు నడుచుకుంటూ ఈరోజు వేలాది మంది ఇక్కడికి వచ్చిండ్రంటే ఈ యాత్ర విజయవంతమైనట్టే అని చెప్పి శత్రువర్గం అంతా ఆలోచన చెయ్యాలి. ఇవాళ నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నీ ప్రభుత్వం చూస్తుంటే బొందబెట్టిన రాచరికం మళ్ళీ పుట్టినట్టు కనిపిస్తుంది. దిగంతాలకు తరిమిన రజాకర్ల పాలన తిరిగి మళ్ళీ తెలంగాణ పల్లెలకు చేరుకుంటున్నట్టు ఉంటుంది. ఇవాళ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఒకనాడు ఈ తెలంగాణ గడ్డ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో వేలాది వీరులు నేల కొరిగి స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, స్వయం పాలన సాధించిన ప్రాంతం. తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకొని నల్గొండ జిల్లా మిర్యాల